హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి అదిరిపోయే గుడ్ న్యూస్ తెలంగాణ సర్కార్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోడు మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ పరిపాలనలో తనదైన మార్కు చాట్ చేసుకుంది. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 సిలిండర్ల వంట పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లకు గొప్ప శుభవార్త అయితే అందించడం జరిగిందనమాట. ఆర్టీసీ కండక్టర్లకు 2013 పిఆర్సీకి సంబంధించిన బకాయిలు బాండ్ల డబ్బులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం అనమాట. 14,000 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు 25 కోట్లు ఇచ్చింది అనమాట. ఇందులో ప్రభుత్వం వాటా 57 కోట్లు ఉండగా ఆర్టీసీ వాటా 28 కోట్లు ఉన్నట్టు మనకైతే తెలిసిందనమాట. అంతేకాకుండా 2013 పిఆర్సీ 2015లో అమలు కాగా 50% మొత్తాన్ని యాజమాన్యం బాండ్లలో జారీ చేసిందనమాట. వీటి గడువు 2020లో ముగియడంతో ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే సర్కార్ నుంచి ముందుకు వచ్చింది. అయితే దీంతో ఉద్యోగులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్,